अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, आपका खैर मकदम है लाइव स्टूडियो तहलका न्यूज़ 7 रियासत तेलंगाना इंडिया में, और मैं हूं आपका मेज़बान रशीद आलम अल हफीजी। आज जिले जगतियाल के मुस्तखर पर साबिका रुकन असम्बली हल्का जगतियाल टी जीवन रेड्डी ने कहा कि नेशनल एकेडमी ऑफ कंस्ट्रक्शन JNTU इंजीनियरिंग कॉलेज और हर देहात व गाँव में सड़कें कांग्रेस दौरे इख्तिदार में तामीर की गई हैं और मेरी तरफ से ही किए गए इक़दामात हैं। जीवन रेड्डी ने आज देवी श्री गार्डन में प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए उन्होंने TRS पार्टी कायदीन को करारा जवाब देते हुए कहा कि जिन सड़कों पर तुम चल रहे हैं वो कांग्रेस इख्तिदार में बनाई गई है। उन्होंने कहा कि बंगारू तल्ली स्कीम कांग्रेस ने मुतारुफ करवाया है और उसे TRS हुकूमत नजरअंदाज करते हुए कल्याण लक्ष्मी शादी मुबारक स्कीम शुरू की। उन्होंने TRS कायदीन की जानिब से लगाए गए तमाम इल्जामात को मुस्तरद कर दिया और कहा कि तमाम बेबुनियाद इल्जाम आयद किए गए हैं। मजीद उन्होंने कहा कि जगतियाल म्युनिसिपल हल्के को 50 करोड़ लागत से तरक्याती कामों को मंजूरी अमल में लाकर इसकी सियासत कर रहे हैं, जबकि कोरटला मेटपल्ली को भी इनफरादी तौर पर हर म्युनिसिपल काउंसिल को 50 करोड़ मंजूर किए गए। इस मौके पर उन्होंने इंतखाबी मुहिम के इश्तिहारात की इजराई अमल में लाई। ये थी रिपोर्ट हफीज मास के साथ जगतियाल से तहलका न्यूज़ 7। రాష్ట్రం ఏర్పడ్డ నాడు 2014 ఎన్నికల ప్రణాళికలో అటు టిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ కానీ అందరూ కూడా 1000 రూపాయలు పెన్షన్ కల్పించడం జరుగుతుందని చెప్పని ప్రణాళికల్లో పేర్కొనడం జరిగింది। నువ్వు కాక నేను అధికారం వచ్చి నేను 1000 రూపాయలు ఇస్తామని చెప్పంటున్నాను। నేను ఇవ్వడమే కాదు, టీడీపీ ఏదైతుందో లోటు రాష్ట్రం అయ్యుండి కూడా మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 4000 రూపాయలు ఇస్తున్నారు। నీ గొప్పదనం ఏంటి అంటున్నాను, నీ గొప్పదనం ఏంటి అంటున్నాను। ఇంకోటి ఏం చెప్తారు, కళ్యాణ లక్ష్మి చెప్తారు। వాస్తవంగా ఏదైతుందో అన్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారు తల్లి ఒక ఆడపిల్ల పుట్టిన నాటి నుండి యుక్త వయసు పెళ్లిడి వచ్చే నాటికి విద్యాపరంగా ప్రోత్సాహం కలిగించడంతో పాటుగా ఈ విధంగా 2 లక్షల రూపాయలతో కార్యక్రమం రూపొందిస్తే ఇవాళ బంగారు తల్లి రద్దు చేసి కేవలం పెళ్లి సమయం లోపలనే ఆర్థికంగా సహాయం లభించే విధంగా కార్యక్రమం అమలు చేస్తాం। ఇలా కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ మంచి కార్యక్రమాలు మేము సమర్పిస్తున్నాం। బీయింగ్ లెజిస్లేటర్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యుయెన్సీ ఐ వాజ్ దేర్। నేను కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఏదైతుందో ప్రతి పర్యాయం ఫైల్ ఎక్కడుంటే అక్కడ పాదులు సంతకం పెట్టాను। నా చివరి సంతకం కూడా ఆ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అప్రూవల్ మీద సంతకం పెట్టింది। మరి బంగారు తల్లి ఏం పాపం చేసిందే? ఆ బంగారు తల్లి కొనసాగించుకుంటూ నువ్వు కళ్యాణ లక్ష్మి అమలు చేసి ఉండి ఉన్నట్టయితే అది మరింత మీరు కూర్చుండే కదా। జైపూర్ విద్యుత్ ప్లాంటే కాంగ్రెస్ పార్టీ 1200 మెగావాట్లు, భూపాల్పల్లి కాంగ్రెస్ పార్టీ। మరి రాష్ట్రంలో విద్యుత్ ఉత్పాదన అవుతున్నటువంటి ప్రతి యూనిట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు చేపట్టినటువంటి విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టు। రాష్ట్ర విభజనలో దయచేసి గమనించాల్సిన పనులు చెప్పారు। మొత్తం వాటా పంపిణీ ఏదైతుందో జనాభా ప్రాతిపదికన 52 40 జరిగింది। ఏపీ 52%, తెలంగాణ 45%।